ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత 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 అక్క పద. బావా ఏమైంది బావా? పద బావా. బావా బావా ఏమైంది? త్వరగా హాస్పిటల్ కి వెళ్దాం పదన్నయ్య. ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్దాం పదన్నయ్య. శ్రీవల్లి ఫోన్ చేయి వెంకటపతి రాజు గారికి. ఎవరొచ్చినా చేసేదే ఉంది. గంగా షాక్ లోనే సగం చచ్చిపోయాడు. అలా అంటే ఎలా బావా? అక్క ప్రాణాలకే ప్రమాదం. ముందు ఫోన్ చేయి అక్క. బాబా బాబాయ్ ఫోన్ లేనయ్య. అన్నయ్య 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 లేనయ్య. హలో ఎవరండి? హలో వెంకటపతి రాజు గారు. శ్రీవల్లి గారు ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నారు? త్వరగా రండి. నాగలక్ష్మి అమ్మవారి పుట్ట దగ్గర మా చెల్లెలకి పాము కాటేసింది. ఇప్పుడే వస్తున్నా అండి. లే బావా. అమృత అక్క. అన్నయ్య 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 అమృతను హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నయ్య. హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, లేదంటే తన ప్రాణానికి ప్రమాదం. ఈ పాటికి విషం శరీరం అంతటా పాకేసి ఉంటుందమ్మా. హాస్పిటల్ కి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు. లేదు అలా జరగకూడదు. అమృత ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నయ్య చెల్లి ప్రాణం పోతున్నా చూస్తూ ఉండిపోయాడేంటి అబ్బోడా? తను చెల్లిని చూడట్లేదు నాన్న, చెల్లి మెడలో ఉన్న తాళిని చూస్తున్నాడు. కరెక్టేరా. ఎవడు కట్టాడో ఎప్పుడు కట్టాడో అన్న ఆలోచన అయినా ఉండాలి, లేదంటే అప్పుడే తాళి విషయం బయటపడింది అన్న భయమైనా ఉండాలి. శ్రీవల్లి వెంకటపతి రాజు గారికి ఫోన్ చేసావా? వస్తున్నారా, లేదంటే మనమే హాస్పిటల్కి వెళ్దామా? వెంకటపతి రాజు గారు వస్తున్నారు శివ. అన్నయ్య అన్నయ్య. ఆడు తప్ప ఎవడూ లేడా ఊళ్ళో? ఎవరైతే ఏమైందయ్యా? ముందు ఆ అమ్మాయి ప్రాణం నిలబడాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కడుపులో ఉన్న బిడ్డకి దోషం ఉందంటే పూజ చేయించాలనుకున్నానన్నయ్య, కానీ అమృతక్కకి ఇలా జరుగుతుందనుకోలేదు. అర్రెర్రెర్రే, అమృతవల్లి మాత్రం అదృష్టవంతురాలు. ఏ గండం లేదనుకున్నావు అబ్బడా?
ఇలా పాము కాటికి గురై మెడలో పసుపు తాడు ఎవడు కట్టాడో చెప్పలేని దీన పరిస్థితుల్లో ఉండిపోతుంది అనుకోలేదు. ఎలా చెప్తుంది నాన్న? ప్రాణమే పోతుంది కానీ మాట మాత్రం బయటికి రాదు. అన్నయ్య బయట పడకూడదని అందరూ జాగ్రత్త పడ్డారేమో. ఇలాంటోళ్ళు బతికినా లాభమే ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు పెదనాన్న? ఇదంతా ఎవరు చేశారో తెలియక అన్నయ్య కోసం ప్రాణం ఇచ్చే చెల్లెలు ఇలా చేసింది అంటే గంగా బావ మౌనంగా ఉన్నాడు. కానీ లేదంటే మీ మాటలకి ఎప్పుడో సమాధానం వచ్చేది. పరువు కోసం ప్రాణం ఇచ్చే గంగ చెల్లెలు సావు బతుకుల్లో ఉన్నా కదలకుండా మెదలకుండా ఉన్నాడంటే దాని అర్థం ఏంటమ్మా? చెల్లెలు తప్పు చేసిందనే కదా. మెడలో పసుపు తాడుంది, కట్టింది ఎవడంట? నువ్వు కడితే నాగవల్లి నీ పెళ్ళమయ్యింది. తినకెవడు కట్టాడో గాని గంగ ప్రాణం తీయడానికే కట్టాడు. చూస్తున్నావేంటి బావా? వెంకటపతి రాజు గారు వస్తారో రారో. ముందు మనం ఇక్కడ నుంచి మీ చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోదాం పదా. తను బతికిన తర్వాత అన్నింటికి తనే సమాధానం చెప్తుంది. తప్పు జరిగిపోయాక ఇంకేం చెప్తుంది? ముందు ప్రాణం గురించి ఆలోచించండి. తప్పు ఒప్పుల గురించి తర్వాత చూడొచ్చు. గంగా బావని అవమానించాలని గోతికాడ నక్కల్లా ఎదురు చూసే వీళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది నాగవల్లి? అమ్మ శివపార్వతి, తోడబుట్టినవాడే గమ్మునుంటే నువ్వు గలాటా చేస్తావెందుకు? పెళ్లిళ్ళు చెయ్యలేక ఇలా సాటుగా తాళి కట్టించే ఆలోచన అట్ట వచ్చిందో తెలుసుకోవాలని మేమున్నాం. మాకే తెలీదు ఎవరు కట్టారా అని. అలాగే శ్రీవల్లి మెడలో కూడా ఎవరైనా కట్టకపోయారా? అందరు చెల్లెళ్ళు పెళ్లిళ్ళు అయిపోయావు కదా. అదిగో డాక్టర్ వచ్చారు. త్వరగా రండి. అగో పెదనాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. డాక్టర్ గారు వచ్చినా వైద్యం చేయడానికి అడ్డు చెప్తున్నావంటే ఏంటి పెదనాన్న నీ ఉద్దేశం? ముందు అమృతవల్లి మెడలో పసుపు తాడు కట్టిన వాడు ఎవడో నాకు తెలియాలి. ముందు దీనికి ట్రీట్మెంట్ చేయాలండి, లేకపోతే తన ప్రాణమే పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.